హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త ప్రకటించడం జరిగింది. పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు యథావిధిగా పంపిణీ చేస్తారా లేదా, ఎవరికి పంపిణీ చేస్తారు, ఎవరికి రద్దు చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో సెప్టెంబర్ నెల పెన్షన్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అసలు విషయం ఏమిటంటే, సెప్టెంబర్ నెలలో ఎవరి పెన్షన్లు ఆగిపోవు. యథావిధిగా అందరికీ 6,000 రూపాయలు ఇస్తారు. అయితే కొందరు తాత్కాలికంగా మానసిక వైకల్యం లేదా అనారోగ్య కారణాలతో సర్టిఫికెట్ తీసుకొని పెన్షన్ పొందుతున్న వారు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా రీవెరిఫికేషన్ చేయించుకోవాలి. 40% కన్నా తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి రేపటితో ఆ అవకాశం ముగుస్తుంది. కాబట్టి వెంటనే మీ ఎంపీడీఓ కార్యాలయం ద్వారా వాళ్ళు సూచించే హాస్పిటల్లోకి వెళ్ళి చెక్ చేయించుకొని కొత్త సర్టిఫికెట్ తీసుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెన్షన్ ఆగిపోవచ్చు. ఇప్పటి వరకు వికలాంగుల పెన్షను ఎవరికి ఎటువంటి కట్స్ లేకుండా ఇచ్చారు. కానీ రాబోయే నెలల్లో కొత్త నిబంధనలు వర్తిస్తాయి. అందువల్ల పెన్షన్ కొనసాగాలంటే తప్పనిసరిగా సర్టిఫికెట్ ప్రాసెస్ పూర్తి చేయండి. అలాగే వాట్సాప్ గ్రూపులలో వచ్చే తప్పుడు సమాచారం నమ్మకుండా అధికారిక సమాచారం మీద మాత్రమే ఆధారపడండి. సో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయలు యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. 40% కన్నా వైకల్యం తక్కువగా ఉన్నవారికి పెన్షన్ రద్దు చేస్తారు. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా దాని మీద ఎలాంటి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ చేస్తే నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.